హర హర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగ మన భారద్వాజ కుటీరం నుంచి మీ సుధాకర్ స్వామీజీ. ఇప్పుడు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఎండలు ఎక్కువైతున్నాయన, అంటే ప్రకృతి వికోపించింది. చెట్లు చామలు నాశనం అయిపోయి కాంక్రీట్ బిల్డింగులు అయ్యి ప్రపంచమంతా కూడా అంత ఎలక్ట్రానిక్ మయమైపోయింది. అంటే పంచభూతాలలో కూడా తేడాలు కనిపెట్టి పంచభూతాల దివ్యశక్తిని పంచుకోలేకపోతూ ఉన్నారు. దీనికోసము గుర్తుపెట్టుకోండి, ముష్టి ముద్ర అంటే పిడికిళ్ళు గట్టిగా బిగించుకొని రెండు పట్న వేళ్ళను చూడు ఇట్లా ఇట్లా పెట్టుకొని బిగించడం, ఇట్లా పెట్టుకోవడం, ఇట్లా మూతి ముద్ర పెట్టుకోవడం నిదానంగా. సోహం హంసః, సోహం మంత్రాన్ని చెప్తూ గాలి పీల్చుకోవడం, సోహం మంత్రాన్ని చెప్తూ గాలి వదలడం. అంటే రెండు చేతులు ఇట్లా 4 వేలు పిడికిడి బట్టి పట్టిన వేళ్ళు పైకెత్తి రెండింటినీ కలిపి మూతి ముద్ర ఇట్లా పెట్టుకుని సోహం 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 అని ముష్టిముద్ర పెట్టుకుని సోహం మంత్రాన్ని కానీ తప్పిస్తే మీకు దేహానికి శక్తి వస్తుంది. అంటే బయట ఉంది కదా ఎండ, ఆ వేడి శక్తి మీ శరీరం లోపలికి రాకుండా మీ శరీరం కొంచెం చల్లబడి అంటే అద్దుబస్తుగా ఉంటుంది, బుద్ధి అద్దుబస్తుగా ఉంటుంది, ఆలోచనలు చెడు ఆలోచనలు రావు. అర్థమైన ముష్టిముద్ర వేసి అర్థమైన సోహం హంసః అనే మంత్రాన్ని, సోహం 2 అక్షరాలు, హంస 2 అక్షరాలు, 4 అక్షరాలు కలిపి చేస్తే అమ్మవారమే మనం కాపాడుతుందిరా నాయనలారా. అందరూ పంచుకోవాలి. మంది మణికర్ణికా సుధాకర్ స్వామీజీ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్లో మనం ఏమన్నా కానీ వేస్తే చూసి చూడకుండా ఉన్నారు భక్తులు. అర్థమైన అది నాకేం చేటుకాలం లేదు, నాకు నష్టం లేనే లేదు. మీరు పంచుకుంటే మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, మీ ఆనందానికి మంచిది, మీ ఐశ్వర్యానికి మంచిది, మీ అదృష్టానికి ఎదుగుదల కూడా మంచిది. ఇది నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే, నేను ప్రతిరోజు తపిస్తా. ఆసేతు హిమాచల పర్యంతం భారతదేశాన్ని పూర్వ పశ్చిమాలు ఉత్తర దక్షిణాలు చుట్టి చాప తిప్పినట్టు తిప్పి ఈశ్వరుని ముందర పెట్టి, అరే నాకు భిక్షం పెట్టేవాళ్ళు, నాకు దండం పెట్టేవాళ్ళు, నీ గురించి తెలుసుకునేవాళ్ళు, శివ సర్వేశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు మా ప్రాణం మా బుద్ధి, మాకు జన్మ సర్వేశ్వరుడు అని చెప్పి తెలుసుకునేటువంటి వారి కోసం నేను ఈ పోస్టులు పెడతా ఉంటాను. అర్థమైంది కదా? ముష్టి ముద్రను పెట్టుకుని క్షణం అంటే ముక్కు దగ్గర బ్లాక్ చేసుకోవద్దు, ముక్కు దగ్గరగా పెట్టుకోండి, మూతి మూసుకోండి. కనిపిస్తుందా మంత్రం? సోహం హంసః, సోహం హంసః, సోహం హంసః, సోహం హంసః, సోహం హంస, 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 సోహం హంస. ముష్టి ముద్ర, సోహం మంత్రం, హంస గాయత్రి జపం. ఇందులో జాతి లేదు, భాష లేదు, వయస్సు లేదు. ఏ చిన్న పిల్లోడి నుంచి సత్య ముష్టి వరకు కూడా అర్థమైన బుద్ధి ఉంటే చాలు. అర్థమైన దీన్ని సోహం మంత్రాన్ని హంస గాయత్రిని చేయండి. ముష్టి ముద్ర, ముష్టి ముద్ర అంటే 2 చూడు 4 వేలు నీటిని గట్టిగా పట్టుకుని 2 బట్టన వేళ్ళు పైకెత్తి 2 పిడికిళ్ళు కలిపి ఈ 2 బట్టన వేళ్ళు 2 ముక్కు దగ్గర పెట్టుకుని బ్లాక్ చేసుకోకూడదు, ముక్కులు సందులు మూసుకోకూడదు, ఇట్లా దగ్గర పెట్టుకుని అర్థమైన మీకు తెలుస్తుందన్నమాట. ఆ వేడి గాలి అనుభవం, స్పర్శ జ్ఞానం ఉంటుంది. ఆ స్పర్శయే శివుని యొక్క దర్శనము, ఆశీర్వాదం. హరహర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ గంగే. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే పంచుకోండి, లేదంటే పంచుకోవద్దండి. మీరు పంచుకుంటే ఇష్టమైతే మీరు భిక్షం పెట్టండి. భిక్షాపాత్ర నంబర్ 9343797339. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి వీడియో కాల్ మాత్రమే చేయండి. హలో హలో అనబాకండి. హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే, హరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగే. మీరు ఎంత పంచుకుంటే ఈ మంత్రసిద్ధి మీకు అంత పెరిగిపోతుంది. ఈ మంత్రంతో దేహం లోపల ఉండేటువంటి రోగాలన్నీ చచ్చిపోయి మీరు బతుకుతారు. ఆ తరువాత భయం పోతుంది, మాటా మంత్ర దోషాలు పోతుంది. అంటే ఎవరైనా మీకు శూన్యాలు పంపులు చేసింటే కూడా అర్థమైన ఈ ముద్ర వేసి ఈ మంత్రాన్ని కన్నా తలుచుకుంటే మీకు అన్ని చెడ్డలు వెళ్ళిపోతాయి. అంటే దీన్ని మీరు ప్రత్యక్షంగా పరీక్షించి చూసుకోవలేను. నమ్మకంగా మీరు చేసుకుంటే ఎన్ని రోజులు ఎన్నిసార్లు కాదు, చచ్చేంత వరకు కూడా ప్రతిరోజు చేస్తే తప్పేమీ లేదురా నాయన. దేహం గట్టిగా ఉంటుంది, బుద్ధి బాగుంటుంది, అదృష్టం కూడా బాగుంటుంది. హరహర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే, హరహర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఈ ముద్రను మాటి మాటికి చూపిస్తూ ఉన్నా. ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుని ఇట్లా బిగించడము, 2 చేతులు ఇట్లా పట్టుకోవడం. హరహర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఇది మామూలుగా తప్పించే మంత్రం హరహర్ మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. కానీ ఈ ముష్టి ముద్ర వేస్తే తప్పించవలసిన మంత్రం సోహం, 2 అక్షరాలు. దాన్ని తిరగబెట్టుకోవచ్చు. హంస, సోహం హంస, సోహం హంస,
సోహం హంస. మీ లోపల ఉండేటువంటి ప్రాణం అనేటువంటి హంసపక్షి ఈశ్వరుని దయతో ఉంటుంది. మీరు కానీ తప్పులు చేసి ఏమారితే హంస ఎగిరిపోతుంది. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ్ కాంకి. ఇదే చావు పుట్టుకల మధ్య లోపల అర్థమైన తేడాలు ఉండేది. హరహర మహాదేవ మంది భారద్వాజ కుటీరం. ఇప్పుడు ఇంకెక్కడ తిరిగే పనేమీ లేదు. ఆశ్రమంలో ఉంటాను, వచ్చి ఆశీర్వాదాలు పొందండి, అన్న భిక్షలు తీసుకోండి, తీర్థాలు ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. మంది సుధామపురి శంకుల్దార మంత్రం ఉంటుంది. హరహర మహాదేవ శంభు. అయ్యా భక్తి తప్ప వ్యాపారం లేదు, వ్యాపారం కూడదు, అమ్మకాలు కొనకాలు లేవు. భిక్షం పెట్టి దండం పెట్టండి, ఈశ్వరుని తలుచుకోండి. అర్థమైన ముష్టిముద్ర వేసుకుని సోహం హంస ఆ మంత్రాన్ని తప్పించండి. మీకు ఉండేటువంటి అర్థమైన రోగబాధలు, పీడబాధలు, స్ట్రెస్ అంటే స్ట్రెయిన్లు, అంటే ఎంత కష్టం ఉన్నా ప్రపంచమంతా తిరిగిండేటువంటిది ఎంత కష్టం ఉన్నా అర్థమైన 100 ఏళ్ళ ముష్టిలోడు కూడా దాదాపు 25 సంవత్సరాల పిల్లగాడిగా మారిపోయేటువంటి ముష్టిముద్ర సోహం హంస ఆ మంత్రాన్ని తప్పించండి. భిక్షం పెట్టి దండం పెట్టండి రా నాయనలారా. హరహర మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ్. పంచుకోండి అందరూ. హరహర మహాదేవ్.